బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఇది ఒక పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి సంస్థ అండి. ఈ బిఎల్ఏ పాకిస్తాన్ మీద దాడులు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, పాకిస్తాన్లో చైనీస్ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ మీద, లైక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద, చైనీస్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద, అండ్ చైనీస్ పీపుల్ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద, ఇలాంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటుంది ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ. అసలు ఎందుకు దాడులు చేస్తుంది అని చూస్తే, బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్ అండి. ఈ ప్రావిన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దీంట్లో న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి, ప్రకృతి వనరులు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు వాస్ట్ సీ కోస్ట్ ఉందండి, ఎక్కువ మొత్తంలో సముద్ర తీర ప్రాంతం ఉంది ఇది. దాంతో ఎకనామికల్గా సెక్యూరిటీ పరంగా కూడా ముఖ్యమైన ప్రాంతం బెలూచిస్తాన్ అనేది. అందుకని ఈ బెలూచిస్తాన్ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ని, ఈ సెక్యూరిటీ అంశాలని, ఆర్థిక అంశాలని పాకిస్తాన్ ఉపయోగించుకుంటుందే కానీ ఈ బెలూచిస్తాన్లో నివసించేటువంటి బెలూచ్ పీపుల్ యొక్క వెల్ఫేర్ని పట్టించుకోవట్లేదు అని వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. బెలూచిస్తాన్ సపరేట్ ప్రావిన్స్ కావాలి అని, సపరేట్ దేశం కావాలి అని 1948 నుంచి కూడా వీళ్ళు పోరాడుతూ వస్తున్నప్పటికీ కూడా ఎర్లీ 2000స్లో వీళ్ళ ప్రాబల్యం అనేది ఎక్కువగా చూడొచ్చు మనం. ఎర్లీ 2000s నుంచి వీళ్ళు ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, పాకిస్తాన్ మీద అటాక్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బెలూచిస్తాన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని, దాంతోపాటు వాస్ట్ సీ కోస్ట్ని ఉపయోగించుకోవటమే తప్ప బెలూచ్ పీపుల్కి ఉపయోగమైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ బెలూచిస్తాన్లో జరగట్లేదు, పాకిస్తాన్ వీళ్ళకి అన్యాయం చేస్తున్నది అనేదే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. అందుకనే వీళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోవటానికి ఒక ఆర్మీగా ఏర్పడ్డారు. అదే బిఎల్ఏ, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఓకేనా? సో అయితే మొత్తానికి కొన్ని యుఎస్ఏ కానీ, యూకే కానీ, అండ్ చైనా కానీ, అండ్ పాకిస్తాన్ కానీ, వీళ్ళు కొంతమంది మాత్రమే దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా రికగ్నైజ్ చేశారు. సో కానీ ఇండియా మాత్రం బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి వెనక నుండి ఎప్పుడూ కూడా సపోర్టుగా ఉండొచ్చు. సో దీన్ని మనం బాహ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సో ఎందుకంటే ఇటువైపు జమ్మూ కాశ్మీర్ని కనుక మనకు టచ్ చేస్తే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉందండి, దీంట్లో పాకిస్తాన్ ఎలా చేతులు పెడుతుంది, చైనా ఎలా చేతులు పెడుతుంది, అలానే మనం కూడా మీ ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్లో వేలు పెట్టుకోకుండా ఉంటే మనం కూడా బెలూచిస్తాన్ గురించి పట్టించుకోకుండా ఉండొచ్చు. అయితే మొత్తానికి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది పాకిస్తాన్ మీద అటాక్స్ చేస్తూనే వస్తుంది, మల్టిపుల్ అటాక్స్ చేస్తుంది. ఇప్పటివరకు మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా అటాక్ చేస్తుంది. సో ఇది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ. నిన్న జాఫర్ ఎక్స్ప్రెస్ని కూడా ఒక ట్రైన్ని క్యాప్చర్ చేసింది. ఇది కొట్టా నుంచి పేషావర్ వెళ్తుంది. సో మధ్యలో ఒక ప్రాంతం దగ్గర ఈ బిఎల్ఏ దాన్ని హైజాక్ చేశారు. సో హాస్టేజెస్ కూడా ఎంతోమందిని హాస్టేజెస్గా పట్టుకోవడం జరిగింది, కొంతమందిని చంపేశారు. దీంట్లో ఆర్మీ పీపుల్ని కూడా చంపేయడం జరిగింది. సో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం బెలూచిస్తాన్ అనేది ఒక సపరేట్ ప్రావిన్స్గా, బెలూచిస్తాన్ అనేది ఒక సపరేట్ కంట్రీగా కావాలన్నదే వీళ్ళ యొక్క ఉద్యమ సారాంశం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.